Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు. కాశ్మీర్లో రాజుకున్నటువంటి వివాదం ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్గా రూపాంతరం చెందబోతుందా? బీహార్ టూర్లో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత దేశంలో ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా యుద్ధ వాతావరణం కమ్మినట్టుగానే భావిస్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? కాశ్మీర్ ఇష్యూని కానీ పాకిస్తాన్తో సంబంధాలను కానీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా డీల్ చేయబోతుంది? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, ఏం జరగబోతుంది? ఊహాతీతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. భూమి సరిహద్దుల వరకు తరిమి కొడతామని ప్రధానమంత్రి రెండు పదాలను ఉపయోగించారు. దీంతో అసలు ఏం జరుగుద్ది అనేటువంటి ఆలోచన, మళ్ళీ అష్టదిగ్బంధనం, అటు దౌత్యపరంగా ఇటు సైనిక పరంగా ఉగ్రవాదుల ఏరివేత చర్యలు ఇవన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి అనేటువంటి సమాచారం వస్తుంది. ఏంటి ప్రధానమంత్రి మదిలో ఏముండొచ్చు? కేశవ్ గారు, ఏదైతే కాశ్మీర్లో పుల్వామా ప్రాంతంలో బైసరన్ లోయలో జరిగినటువంటి హిందువుల మారణ కాండ, ఇది అత్యంత అమానవీయం. సభ్య సమాజం, విశ్వ మానవాళి ఎంతో ఆగ్రహంతో ఊగిపోతుంది. ఏదన్నా సరే కేశవ్ గారు, ఇప్పుడు గోకుల్ చాట్ లో హైదరాబాద్ లో బాంబు పేల్చారండి, మన ప్రజల్ని టార్గెట్ చేసి చంపారు. ఇదో లెక్క. కానీ ఐడి కార్డు చూసి నీ మతం ఏంటని చూసి అడగటమే కాదు, ప్యాంటు విప్పి చూసి మరీ చంపారంటే ఆ దుర్మార్గులకి పోయే కాలం వచ్చిందా రాలేదా? అంటే ఒక మతం చూసి టార్గెట్ చేసి టార్గెట్ కిల్లింగ్ చేశారు. హిందువుల యొక్క టార్గెట్ కిల్లింగ్ చేశారు పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు. ఇది అత్యంత అమానవీయం, అత్యంత దుర్మార్గం. ఏ దుర్మార్గం అనే ఆలోచనతో వాళ్ళు చేశారో అంతకు 10 రెట్లు వాళ్ళు అనుభవిస్తారు దానికి. అందుకని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను అత్యంత కోపదృష్టిలో అన్నారు. మట్టిలో ముష్కరులందరినీ మట్టిలో కలిపేస్తా ఉన్నారు. ఊహక అందరి విధంగా మిమ్మల్ని శిక్షిస్తాం. ప్రపంచంలో ఎక్కడ నక్కున్నా, ఎక్కడ దాగినా ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళే కాదు, యువర్ బ్యాకర్స్, పరోక్షంగా మీ వెనకాల ఉన్న వాళ్ళందరినీ ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నారు. ఇది 140 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష. ఇంత దారుణమైన ఘటన ఏదైతే చేశారో దానికి వారికి అంతకి ఎంత అనుభవించక తప్పదు. 2016లో ఊరిలో దాడి చేశారు, సర్జికల్ స్ట్రైక్ కింద చూశారు ఒకటే. ఆ తర్వాత 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో మన ఆర్మీ జవాన్ల మీద దాడి చేశారు, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చూశారు. ఈసారి ఇది అత్యంత అంతకు మించినటువంటి చేశారు. మూడో సర్జికల్ స్ట్రైక్ 3 రెట్లు వేగంతో అత్యంత ఇదిగా వారి యొక్క ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారో వారి ఊహకు అందరి విధంగా శిక్షించడం మాత్రం తథ్యమండి. ఈ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అన్ని G20 దేశాలన్నింటినీ నిన్న కూర్చోబెట్టి హోంమంత్రి గారు అలాగే విదేశాంగ మంత్రి గారు మాట్లాడారు. అలాగే నిన్న ఆల్ పార్టీ మీటింగ్ కూడా కనెక్ట్ చేసి అందరికి చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ, ఇది టెర్రరిజం పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని దేశాలు, ప్రజాస్వామ్య దేశాలు, అన్ని దేశాలు భారతదేశానికి మద్దతుగా నిలిచాయి. మీకు మేము అండదండగా ఉంటాం, మీకు ఏ సహకారం కావాలని సిద్ధంగా ఉన్నామో. ఇది పాకిస్తాన్ కి వారు చేసిన దుశ్చర్యకి గుణపాఠం చెప్పవచ్చు. ఏదైనా ఏ రకంగా శిశుపాలుడి 100వ తప్పుల కోసం శ్రీకృష్ణుడు వేచి చూశారో, 100వ తప్పు చేశాక ఏదైతే విష్ణు చక్రం వదిలి సంహరించారో ఆ రకంగా 100వ తప్పు పాకిస్తాన్ ఈ రోజు చేసింది, వారికి శిక్ష తప్పదండి. ఇంకొకటి, ఇప్పుడు సింధు జల వివాదం, సింధు జల ఒప్పందం అనేటువంటి అంశం, దానిపైన పాకిస్తాన్ చేస్తున్నటువంటి విమర్శలు ఏంటి? అసలు ఈ ఒప్పందం ఏంటి? ఇప్పుడు సడన్ గా దీన్ని తెరపైకి కేంద్రం తీసుకురావడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అంటే సింధు జల ఒప్పందం కేశవ్ గారు 1960 సెప్టెంబర్లో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారును అప్పుడు పాకిస్తాన్ లో జనరల్ గా ఉన్నటువంటి అయూబ్ ఖాన్ గారు ఇద్దరు కలిసి ఒక ఒప్పందం చేస్తారు. ఎందుకు? ఇరు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం కోసం, ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కోసం, గుడ్ విల్ కోసం చేసుకున్న ఒప్పందం అది. ఆ ఒప్పందంలో భాగంగా సింధు వ్యాలీ, ఇండస్ వ్యాలీలో ఉన్నటువంటి 6 నదులు ఉన్నాయి. జీలం, సట్లెజ్, రావి, బియాస్, ఇలా 6 నదులు ఉన్నాయి. ఈ 6 నదులు కేశవ్ గారు భారత భూభాగంలో నుంచే మొదలవుతున్నాయి, పుడుతున్నాయి. భారత భూభాగంలో మొదలై అలా వెళ్ళి అరేబియన్ సముద్రంలో పాకిస్తాన్ గుండా వెళ్ళి జాయిన్ అవుతుంది. సో మొదటి మన దేశం నుంచి వెళ్తుంది, మనకే హక్కు ఉండదు ఎక్కువ. అయినప్పటికీ ఆ రోజు గుడ్ విల్ కోసం కేవలం 20% మనం వాడుకొని 80% వాళ్ళకి ఇచ్చేసే విధంగా, పాకిస్తాన్ కి ఇచ్చేసే విధంగా
స్నేహపూర్వకంగా చేసు పైపెచ్చా 20% కూడా మనం వాడుకోవట్లేదు దశాబ్ద కాలంగా. దాని మీద కట్టవలసినటువంటి చెక్ డ్యామ్లు కానీ వివిధ ప్రాజెక్ట్స్ కానీ కట్టకుండా ఆపేశారు. కట్టలేదు. ఆ 20% కూడా ఉపయోగించుకునే కారణంగా జమ్మూ కాశ్మీర్ లోయలో వాళ్ళకి త్రాగునీటికి సాగునీటికి ఇబ్బంది జరుగుతుంది. అయినా సరే పాకిస్తాన్ కోసం వదిలేశారు. సో ఈ యొక్క ట్రీటీని రద్దు చేయమని, నిలుపుదల చేయాలని చెప్పేసి పాకిస్తాన్ తో 1965లో యుద్ధం వచ్చినప్పుడు అదే అన్నారు, 71లో వచ్చినప్పుడు అన్నారు, లేకపోతే కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు అన్నారు. బట్ ఎప్పుడు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చాక అనేక సందర్భాల్లో వారికి చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ఒడంబడికని రివ్యూ చేసుకోవాలి. ఆ క్లాజ్ ఉంది, రివ్యూ చేసుకోవచ్చు. ఈ క్లాజ్ రివ్యూ చేసుకోవాలని చెప్పేసి అంతర్జాతీయంగా కూడా ఆ ఒప్పందాలకి మధ్యవర్తిత్వం వహించిన వరల్డ్ బ్యాంక్ వాటికి కూడా భారతదేశం పిటిషన్ కూడా పెట్టుంది. దానికి ఒక న్యూట్రల్ సర్వేయర్ కూడా పెట్టారు. ఆ న్యూట్రల్ సర్వేయర్ నివేదిక ఇచ్చారు. యాక్చువల్గా 2020లో ఇరు దేశాలు ఈ అంశం మీద కూర్చొని మాట్లాడుకోవాల్సి ఉంది. అప్పుడు కరోనా నేపథ్యంలో భారతదేశం ప్రపోజల్ ఏం పెట్టింది, వర్చువల్ గా జాయిన్ అవుదాం అని. పాకిస్తాన్ ఒప్పుకోలేదు. వర్చువల్ గా జాయిన్ అయినా మీరు రావని చెప్పాను. అలాగా జరగాల్సిన సమావేశం కూడా అయిపోయింది. సో ఇప్పుడు పాకిస్తాన్ సుదీర్ఘంగా ఈ రకంగా ఉగ్రవాద చర్యలు వారి యొక్క భూభాగం నుంచి భారతదేశానికి పంపించి చంపుతున్నప్పుడు ఇంకా స్నేహపూరిత వాతావరణం ఏముంది? 1960 నుంచి ఇప్పటి వరకు స్నేహపూరిత వాతావరణం, మ్యూచువల్ కోఆపరేషన్, గుడ్విల్ కోసమేగా ఒప్పందం చేసుకుంది. ఆ స్నేహం లేనప్పుడు, శత్రుత్వంతో పంపుతున్నప్పుడు, ఉగ్రవాదులు పంపుతున్నప్పుడు, ట్రైన్ చేసి క్యాంపులు పెట్టుకుంటున్నప్పుడు, పోషిస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళకి గుడ్విల్ 80% ఇవ్వాలి వాటర్? అక్కడ ఆపేస్తాం. రేపు ఇమీడియట్ గా వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఉండకపోవచ్చు. కాకపోతే ఒక 6 నెలల సంవత్సరాల్లో వాటర్ తగ్గిపోతాయి. మన డ్యామ్ లో ఆల్రెడీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడతాం, ఇంకా వేగంగా కడతాం. ఆ కట్టే పరిస్థితుల్లో ఉంటే పాకిస్తాన్ ఆ జలాల మీదే 80% వారి యొక్క వ్యవసాయం ఆధారపడి ఉంది. అలాగే 60-70% వారి యొక్క త్రాగునీటి మీద ఆధారపడి ఉంది. ఆ యొక్క జలాల మీదే. రేపు ఆగిపోతాయి, సంవత్సరాల్లో తగ్గిపోతాయి. వచ్చిన దాంట్లో 50% తగ్గిపోయినా సరే చాలు. అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి కదా, అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి కదా, న్యాయ వివాదాలు పరిష్కరించడానికి వాటికి ఏకపక్షంగా భారత్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కానీ అమలు చేయడానికి అవకాశం ఉంటుందా? నాకున్నటువంటి అవగాహన, నేను ఇంటర్మీడియట్ దానిలో అయితే అంతర్జాతీయ చట్టాలు లేదా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వారికి వెళ్ళొచ్చు. అయితే అక్కడికి వెళ్తే ఆ యొక్క అంతర్జాతీయ ఒప్పందాలని మేము ఒప్పుకుంటాం అన్నట్టు మనం వియన్నాలో సంతకం పెట్టి ఉండాలి. మనం ఎప్పుడు వియన్నాలో అటువంటి సంతకాలు పెట్టలేదు. అదొక పాయింట్. 2, దానిలో క్లాజ్ కూడా ఉంది, మనం రివ్యూ చేసుకోవచ్చని. ఇంకోటి, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నదీ జలాలు పుడుతుంది మన దగ్గరే, మన దేశంలో పడుతున్నాయి. సో మొదటి హక్కు మనకే ఉంటది. సో ఇటువంటి కోర్టు కేసులు ఆల్రెడీ రష్యా మీద జరుగుతున్నాయి, అమెరికా మీద జరుగుతున్నాయి, సాగుతూ ఉంటాయి బంకలాగా. కోర్టు కేసు జరిగేటప్పుడు పుణ్యకాలం గడిచిపోతే మనం కట్టేస్తాం, వాళ్ళు చేసేది కూడా ఏమి ఉండదు. సో అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళాలి, చూసుకుందాం, లీగల్ గా చూసుకోవచ్చు. కానీ ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ వాళ్ళు జరిగితే, అలాగే అక్కడ ప్రజలు కూడా రియలైజ్ అవ్వాలి. మోడీ గారు ఎందుకని నిర్ణయం తీసుకున్నారంటే, ఇప్పుడు ఏ ప్రభుత్వం కన్నా, ఏ దేశం కన్నా ప్రజలు వారితో బాధ్యతగా ఉన్నారా లేదా అన్నది ముఖ్యం. ఈ రోజు వీసాలు రద్దు చేయటం, ఈ రోజు మన యొక్క వాగా బార్డర్ క్లోజ్ చేసేయటం, మొత్తం అందరినీ వారం రోజులు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నాం పాకిస్తాన్ అందరినీ. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చెప్తారు ఆ దేశంలో? భారతదేశంలో మన సైడ్ నుంచి ఉగ్రవాదులు వెళ్ళి అక్కడ హిందువులు చంపారు, చంపుతున్నారు కాబట్టి మనల్ని ఇక్కడ పంపించేశారు. మన దేశ ప్రభుత్వం అంటే ఆర్మీ. అక్కడ షాబజాద్ షరీఫ్ కూడా చేసేది ఏమో అక్కడ ఆర్మీయే. ఆ 2 కలిసి చేస్తున్న దుశ్చర్య ప్రజలు చెప్తారు. అలాగే రేపు వాటర్ రాదు, ఎందుకు నీళ్ళు రాలేదు చర్చ. భారతదేశం మీద మనం హిందువులందరూ చంపుతున్నారు, ఇక్కడి నుంచి పంపిస్తున్న ఉగ్రవాదుల్ని ఇన్ని దశాబ్దాలకు పంపుతున్నాం కాబట్టి వాళ్ళు కోపం వచ్చి ఆపేశారు. ఇప్పుడు ఆ ప్రజల్లో తిరుగుబాటు రావాలి, ఆ బాధ వాళ్ళకి తెలవాలి. ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఆ ప్రభుత్వాన్ని గల్లా పట్టుకొని ఈడ్చి మార్చేంత వరకు, ప్రజల్లో మార్పు రానటువంటి సమస్య ఆగదు. ఈ ఉగ్రవాద చర్య ఆగాలి. రెండు విషయాలు ఇప్పుడు దౌత్యపరంగా ఒకవైపు, ఇంకోవైపు నుంచి చూస్తేనేమో ఇతర ఒప్పందాలకు సంబంధించినటువంటి సమీక్షలు, ఇంకొకటి యుద్ధం అనివార్యం అనేటువంటి సంకేతాలు. ఇప్పటికే ప్రపంచంలో 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకవైపు గాజా తగలబడుతుంది, ఇంకోవైపు ఏమో ఉక్రెయిన్ యుద్ధం నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేయడం కానీ, దీనికి ప్రతీకారం తెచ్చుకునేటువంటి అవకాశం కానీ, లేదా ఆజాద్ కాశ్మీర్ గురించి పదే మాట్లాడుతున్నారు. ఆజాద్ కాశ్మీర్ని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు కానీ ఉన్నాయా? ఆజాద్ కాశ్మీర్ కానీ POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇప్పుడు మనకున్న ప్రపంచ దేశాధినేతల్లో, ఇప్పుడున్న దేశాధినేతల్లో నెంబర్ 1 స్ట్రాటజిస్ట్ ఎవరన్నా ఏ దేశం కన్నా ఉన్నారు అంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశానికి ఉన్నారు.
ఎప్పుడు ఏంటి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అని చెప్పి అంతకన్నా మించే చాణక్య నీతి చాణక్య స్ఫూర్తి వ్యూహాలు కలిగిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సో ఆయనకి మనం చెప్పక్కర్లేదు ఏ రకంగా ఎలా చేస్తారు. అందుకనే కదా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలా అని చెప్పేసి చేతులు కట్టుకొని చావ చచ్చిన ప్రభుత్వం కాదు ఇది. మనం క్రాస్ బోర్డర్ టెర్రరిజం చేస్తూ కూర్చుంటే, ఇది ముంబైలో దాడులు చేస్తుంటే ఒక ఆఫీసరు నా పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉగ్రవాదులు ఉన్నారు సార్, కాల్ చేయమంటారా, ఆ తలక లేపేయమంటారా, అబ్బాయి అలా చేయొద్దు, అలా వదిలేసే, ఏం ముట్టుకోవద్దు అనే మౌనముని ఉన్నటువంటి ప్రభుత్వం కాదు. ముంబై దాడి చేస్తే ఏ రకం ఏమి చేయలేకపోతే మన సరిహద్దుల్లో మన యొక్క సైనికుల యొక్క తలలు తీసుకెళ్లిపోయి మొండాలు వదిలేసి దిక్కున్నట్టు చెప్పుకోమంటే చావ చచ్చిన చేతకాని ప్రభుత్వం గుర్తులేదు. తప్పనిసరిగా మోడీ గారికి చెప్పుకోండి అన్నారు కాబట్టి ఇప్పుడు మోడీ గారు ఏదో ఒకటి సమాధానం ఇస్తారంటారు. 140 కోట్ల ప్రజలు సమాధానం ఇస్తారు. ఈ మోడీ గారికే పట్టింది కాదు కదా, మీకు పట్టింది, నాకు పట్టింది, అందరికి పట్టింది. అంటే బాధితుల్ని చంపేటప్పుడు మీ మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పారు. సో దానికి నా ప్రధానమంత్రి పేరు తీసుకున్న ఉగ్రవాది యొక్క 4,000 చీలికలు అవ్వాలి. అది ఆ రకంగా వారికి ధీటైన జవాబు ఉంటది. దీనికి కారకులైనటువంటి సూత్రధారులైన వాళ్ళకి కూడా ఉంటది. అది పాకిస్తాన్ లో ఉన్నారు. ఏ రకంగా మన గతంలో గుణపాఠం చెప్పి ఆ రకమైన గుణపాఠాలు ఉంటాయి. పూర్తి స్థాయి యుద్ధం దిశగా అడుగులు వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అరేబియా సముద్రంలో క్షిపణుల పరీక్షలు, మన దేశం క్షిపణి విధ్వంసక పరీక్షలు చేస్తుంది. ఇంకోవైపు సరిహద్దు వెంబడ రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ టోటల్ హై అలర్ట్ ఉంది. సో పూర్తి స్థాయి యుద్ధానికి అవకాశం ఉందా? కాశ్మీర్కి పరిమితం అయ్యే మరొకసారి కార్గిల్ తరహాలో యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంటుందా? సార్, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల కన్నా భారతదేశం సిద్ధం. ఓకేనా? ఇంకో విషయం కూడా మనం చూడాలి. అటు పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో అని కూడా మనం చూడాలి. పాకిస్తాన్ లో ఈ రోజు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ దాటికి గజగజ ఉనికిపోతుంది. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చంపుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్ప్రెస్ తీసుకుపోతే వీళ్ళేమో అబ్బాయి మేమంతా విడిపించేసామని చెప్పి అంటారు పాకిస్తాన్ ఆర్మీ. తీరా చూస్తే వాళ్ళు రిలీజ్ చేస్తారు సోషల్ మీడియా, ఇదిగో మా చేతుల్లో ఉన్నారు, ఇదిగో ఫోటోలు వీడియోలు చూడండి అని చెప్పి అంటారు. అంటే అక్కడ చేతగాని పాకిస్తాన్ ఆర్మీ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సమాధానం చెప్పలేకపోతుంది. ఒకటి. రెండు, పఖ్తూన్ ఖైబర్ పఖ్తూన్ కర్నూల్లో కూడా వాళ్ళు అల్టిమేట్ ఇస్తున్నారు, మీరు ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఆర్మీకి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా, నేను నరికేమంటావా అన్నారు. అక్కడ నుంచి పారిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి బాగోలేదు. అక్కడ అన్ని విధాలుగా ముట్టడైపోయింది పాకిస్తాన్. అలాగే అంతర్గతంగా కూడా సమస్యలు, అనేకమైన సమస్యలు, ప్రజలు కూడా తిరగబడుతున్నారు. అలాగే పిఓకేలు, పాక్ కాశ్మీర్లు కూడా ప్రజలు తిరగబడుతున్నారు. మమ్మల్ని నాశనం చేస్తున్నారు, మీరు మమ్మల్ని ఇక్కడ ఉగ్రవాదులు తయారు చేస్తున్నారు. మాకు బేసిక్ తినే ఆహారం కూడా గోధుమ పిండి కిలో 300-400 అక్కడ ఆహారం కూడా దొరకట్లేదు, మమ్మల్ని వదిలేయండి, మేము భారతదేశంలో కలిసిపోతాం అంటున్నారు. అలాగే అక్కడ ఆర్మీలో సమస్య. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జిహాదీ జనరల్ మునీర్, అది జనరల్ అనకూడదు, జిహాదీ అనాలి. అతను గతంలో ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నప్పుడే పుల్వామా మీద దాడి చేశాడు. అతను ముషరఫ్ యొక్క బంధువు. ఏ రకంగా ముషరఫ్ కార్గిల్ యుద్ధాన్ని సృష్టించి అబ్బాయి నాకు సంబంధం లేదంటూ అక్కడ నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని పడేసి అతను గద్దెనెక్కేశాడు ముషరఫ్. ఆ రకంగా అక్కడ పాకిస్తాన్ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే ఇప్పుడున్న ఇప్పుడు ఇతర ముషరఫ్ ఈ జిహాదీ మునీరు ఒక 4-5 నెలలు రిటైర్ అయిపోతారంటే. రిటైర్ అయిపోతారు కాబట్టి అతనికి ఎక్స్టెన్షన్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి షాబాజ్ షరీఫ్ పడేసి ముషరఫ్ లాగా ఇతర అవ్వాలను ఆ యొక్క కుట్రలో ఉన్నారు. పాకిస్తాన్ ఒక రకంగా మూడు యుద్ధాలు ప్రిపేర్ అయ్యి ఉండాలంటారు. ఒకవైపు బలూచిస్తాన్, ఇంకోవైపు పఖ్తూన్, ఇంకోవైపు భారతదేశం వైపు నుంచి 3 యుద్ధాలకి ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి ఉందా పాకిస్తాన్ కి? మనకు వస్తున్న సమాచారం అయితే, మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా సమాచారం అయితే అటు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో కూడా పాకిస్తాన్ కి ఏం మంచిది లేదు. వాళ్ళు కూడా ఎత్తెత్తి కొడుతున్నారు పాకిస్తాన్ ని. అక్కడ కూడా వాళ్ళు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఇరాన్ సరిహద్దు కూడా ఉంది. ఇరాన్ సరిహద్దులో కూడా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. ఇరాన్ లో వాళ్ళకి ఎక్కడ మంచి సానుకూల వాతావరణం లేదు. సో అన్ని విధాలుగా ముట్టడి అయిపోయింది. దాని అన్నిటికీ డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈ కోసం ఈ పని చేశారు. సో వాళ్ళకి అంతర్గత అనేక సమస్యలు ఉన్నాయి. సో ఈ రోజు ఫుల్ ఫ్లెడ్జ్ ఏదో నిజంగా మీరు అన్నట్టు ఫుల్ ఫ్లెడ్జ్ చేస్తే 2 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. పాకిస్తాన్ అసలు మొన్న ఫ్రంట్ పోస్ట్, నేను వీక్షకులను అడుగుతాను, ఫ్రంట్ పోస్ట్ ని గూగుల్లో కొట్టి చూడండి, పాకిస్తాన్ ఆర్మీ ఫ్యూల్ రిక్వైర్మెంట్ కొట్టి చూడండి వస్తుంది. ఒకటి ఏంటంటే వాళ్ళు ఆర్మీ ఈ ఎయిర్ ఫోర్స్ ఈ డ్రిల్ చేద్దాం అని చెప్పేసి నిశ్చయించుకున్నారు. అయితే మళ్ళీ ఇంకో లెటర్ ఇచ్చారు, అబ్బాయి మన దగ్గర ఫ్యూల్ లేదు, ఈ డ్రిల్ చేయడానికి కూడా మన దగ్గర తైలం లేదు,
డబ్బులు కూడా ఫండింగ్ కూడా తగ్గిపోయింది అక్కడ ఆర్మీకి, ఎందుకంటే అక్కడ ఎకానమీ బాగాలేదు. బెచ్చవస్తులు తిరుగుతున్నాడు అక్కడ, చేపల గల్లా పెట్టి తిరుగుతున్నాడు దేశాల చుట్టూ, ఎవడో ఒక రూపాయి వేయట్లేదు వాళ్ళు బొచ్చులో. అందుకని పాకిస్తాన్ ఆర్మీకి బట్టలకి డబ్బులు లేవు, ఫ్యూల్ కి డబ్బులు. మనకు వస్తున్న వార్తలు ఒకసారి ఇంటర్నేషనల్ మీడియా చూస్తే మీకు అర్థమవుతుంది, వాళ్ళకి మొత్తం కట్టింగ్ అయిపోయింది, డబ్బులు ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి కనీసం డీజిల్ పెట్రోల్ కూడా లేదు ఫ్లైట్లు లేపడానికి. అందుకనే ఇప్పుడు వాళ్ళు మేకపోతే గాంభీర్యాలు, అదేదో మోహరించినట్టు యుద్ధం రెడీ అయినట్టు మేకపోతే గాంభీర్యాలు తాటాకి అప్పుడు అంతే. వాళ్ళ ఆర్థిక పరిస్థితి, అంతర్గత పరిస్థితి అన్ని నిజంగా యుద్ధం అంటే వస్తే 2 రోజుల్లో కీలకతం. పిఓకే ఇప్పుడు అదే సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసామంటున్నారు. సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే ఫ్రీ టు గో టు పిఓకే. ఎందుకంటే సిమ్లా అగ్రిమెంట్ లో ఎల్ఓసిని ఆ రోజు ఒప్పుకుంటూ మనం సంతకం పెట్టాం. ఇప్పుడు వాళ్ళు క్యాన్సిల్ అన్నారు కాబట్టి హ్యాపీగా ఎల్ఓసిని మనం పట్టించుకోక్కర్లేదు, లోపలికి వెళ్ళిపోవచ్చు, లోపలికి వెళ్ళిపోయి మన పిఓకే మనం తీసుకోవచ్చు. సో ఈ రకంగా అన్ని విధాలుగా వాళ్ళు ముట్టడయ్యారు. మేకపోతు గాంభీర్యాలే వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గత సమస్యల నుంచి బయటపడటానికి భారతదేశాన్ని ఉబ్బూచిగా చూపించి ఇది కావాలని చేసి పొరుగుతో కోక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే పొరుగుతు అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు వాళ్ళకి ఏమాత్రం అనుకూలంగా లేని టైంలో పొరుగుతో తలగొక్కున్నారు. నరేంద్ర మోడీ గారితో తలగొక్కుంటూ అంటే పెద్ద పెద్ద వాళ్ళకి ప్యాంట్లు తడిచిపోతాయి. అలాంటిది పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ మద్దతుగా ఎవరో లేడు. అటు చైనా కూడా ఆ పరిస్థితి బాగలేదు, ఎందుకంటే అమెరికాతో 400% 500% టారిఫ్ వార్ లో ఉంది. ఆ పరిస్థితి బాగాలేదు. బాబు నరేంద్ర మోడీ గారు ఎండలు పంపిస్తారు చైనా, రెండంటే మనం మాట్లాడుకుందాం, మా చీనీ ఇండియా బాయి మనం మాట్లాడుకుందాం, మనం సెటిల్ చేసుకుందాం అని అంటుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగాలేదు చైనాలో. రష్యా వాళ్ళ సపోర్ట్ లేదు, పాకిస్తాన్ కి ఏమి ఉండదు. అమెరికా ఫుల్ నిన్న 25 నిమిషాల పాటు ట్రంప్ గారు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మీరు ఏది కావాలో చేయండి, మేము పూర్తిగా సపోర్ట్ గా ఉన్నాం, ఏది కావాలో ఇస్తామని చెప్పి వాళ్ళ సపోర్ట్. అలాగే అన్ని దేశాల సపోర్ట్, ఏ దేశం సౌదీ అరేబియా కూడా భారతదేశానికి సపోర్ట్ గా ఉంది. సో ప్రపంచ దేశాన్ని ఏ దేశం పాకిస్తాన్ సపోర్ట్ చేసే పరిస్థితి ఏకాకిగా ఉంది, ఆర్థికంగా బెచ్చలెత్తుకునే స్టేజ్ లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు తెచ్చుకున్నటువంటి కావాలని తెచ్చుకున్నటువంటి సమస్య అక్కడ ఆధిపత్య కోసం తెచ్చిన సమస్య. అందుకని ఇంకో వార్త కూడా ఏమొస్తుందంటే పొద్దున ఒక ఛానల్ లో చూశాను, షాబాజ్ షరీఫ్ ఈ జనరల్ మునీర్, ఈ జిహాదీ మునీర్ ఇద్దరికి వారైపోయిందట, ఇద్దరికి తిట్టుకునే పరిస్థితి. అందుకని వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ లో జనరల్ గా ఆర్మీ జనరల్ ని ప్రైమ్ మినిస్టర్ పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఆయన పక్కన లేదు, అందుకనే 2వ స్థానంలో 3వ స్థానంలో కూర్చోబెట్టారు. ఆయనకు అర్థమైపోయింది ఆర్మీకి పట్టలేదు. సో ఇట్స్ ఎ వెరీ డిస్టర్బ్డ్ నేషన్. అది కూడా ఆర్మీ కూడా అంతా లేదు, అది జిహాదీలు సృష్టించేటువంటి జిహాదీ వ్యవస్థ. ఎవరికన్నా సరే మిషనరీస్ అంటారు చూసారా, పేర్ కిల్లర్స్, ఆ రకంగా తయారు చేశారండి. అది ఎప్పుడు కొప్పుకొడుతో రెడీగా ఉంది. రైట్ థ్యాంక్ యూ రవికిరణ్ గారి విశ్లేషణ అందించినందుకు. ఇది భారతదేశం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది, పాకిస్తాన్ అంతర్గతమైనటువంటి సమస్యలతో కొనారిల్లుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కలిపి ఇప్పుడు ఒక్కసారి భారతదేశంతో యుద్ధం వస్తే కనీసం 5 యుద్ధాలు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి పాకిస్తాన్ మీద ఉంది. అంతర్గత కుమ్ములాటలతో పాకిస్తాన్ నాశనం అవడం ఖాయం. యుద్ధం కనుక భారతదేశం స్టార్ట్ చేస్తే 2 రోజుల్లో ఖేల్ ఖతం అని చెప్పని రవికిరణ్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.